ఫస్ట్ మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈ జన్మాష్టమికి చాలా ఈజీ అయిన రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. కోకోనట్ బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. మనం పండుగలప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా మిక్సీ జార్ అనేది తీసుకోవాలండి. దాంట్లోకి ఇక్కడ నేను ఇలా ఒక 20 కాజూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 1 కప్పు కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి. ఈ పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే నేను ఈ కప్తో అయితే కోకోనట్ పౌడర్ తీసుకున్నాను. అదే కప్తో ఇలా 1/2 కప్ మిల్క్ పౌడర్ అండి. ఇది కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. అలాగే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటాను. సో చూడండి, ఇక్కడ ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పైన ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లోకి ఇప్పుడు గ్రైండ్ చేసిన పౌడర్ అయితే షిఫ్ట్ చేసుకుంటానండి. అలాగే కొంచెం మిల్క్ కొంచెంగా చూసి యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి సరిపోతే మరోసారి ఇంకొంచెం వేసుకోవాలండి. ఒకేసారి అయితే మిల్క్ అనేది వేసుకోవద్దు. కొంచెంగా వేసుకొని ఇలా డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో బటర్ పేపర్ అనేది లేకపోతే ఇలా A4 షీట్ అనేది తీసుకొని ఇలా ఒక బాక్స్ తీసుకున్నానండి. మనం ఏ బాక్స్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో అదే బాక్స్ పైన పేపర్ని పెట్టి ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా 4 వైపులా కట్ చేసుకొని చూడండి, ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఆ పైన ఒక ప్లేట్లోకి అయితే ఈ పేపర్ని తీసుకుంటానండి. ఆ పైన మీకు ఇక్కడ బటర్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి ఇలా కొంచెంగా యాడ్ చేసి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసి అప్లై చేసి ఇలా పేపర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ పేపర్ని ఇప్పుడు మనం ఇక్కడ ఇలా బాక్స్ తీసుకున్నాం కదా, ఆ బాక్స్ లోపల పెట్టేద్దామండి. ఇలా అయితే స్వీట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా పెట్టేసి ఆ పైన ఇక్కడ మనం రెడీ చేసుకున్నాం కదా, ఇలా దీన్ని మిశ్రమాన్ని ఇక్కడ పెట్టేసి ఇలా స్పూన్ సాయంతో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. అలాగే స్ప్రెడ్ చేసి ఇలా స్మూత్గా చేసేసి ఆ పైన చూడండి, ఇక్కడ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బాదాం అనేది ముందే కట్ చేసుకున్నానండి. ఆ పీసెస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే పిస్తా, కొంచెం ట్రూటీ ఫ్రూటీ అనేది కూడా యాడ్ చేసుకుంటానండి. ఒకవేళ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి. ఆ పైన ఇక్కడ నేను కొంచెం స్పూన్తో కొంచెం ఇలా ప్రెస్ చేస్తానండి. ఇలా చేస్తే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోయి బాగా అతుక్కుంటాయి. ఆ పైన నేను రెడీ చేసుకుని ఒక 20 మినిట్స్ కోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 20 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఆ పైన ఈ షీట్ని ఇలా టర్న్ చేసుకొని చూడండి, ఇక్కడ ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటే దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది. మా వీడియో మీకు గనుక నచ్చినట్టయితే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.